మనం ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఉంటున్నాం. అసలు డిజిటల్ ప్రపంచం అంతా కూడా ఇంటర్నెట్ పాత్వేస్ పైన, అలాగే ఇంటర్నెట్ కంటెంట్ పైన, ఇంటర్నెట్ డిజిటల్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో నాలెడ్జ్ షేరింగ్ పైన ఆధారపడి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మనం కొన్ని సరికొత్త అంశాలను కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. హెర్మోస్ స్ట్రైట్, ఇరాన్ అలాగే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపేటువంటి ఆ యుద్ధంలో అనేక కీలక అంశాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇంధన రవాణా ఆగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నెట్ పైన కూడా దాడి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి అసలు ఇంటర్నెట్పై దాడి జరగటానికి ఆస్కారం ఎలా ఉంది, అలాగే మనకున్నటువంటి UN కన్వెన్షన్స్ ప్రకారం ఈ దాడి జరగటానికి అవకాశాలు ఉన్నాయా, ఈ అంశాలను ఇప్పుడు మనం చర్చ చేద్దాం. 1982లో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ అని మనం చెప్తాం. ఆ కన్వెన్షన్ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీస్. ఎందువల్ల అంటే సముద్రాలు అనేటువంటివి మానవ జాతికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి, పర్వతాలు, సముద్రాలు, అలాగే ఈ ప్లానెట్కి సంబంధించినటువంటి రిసోర్సెస్ ఏదైతే ఉంటాయో దే ఆర్ ది కామన్ రిసోర్సెస్ ఫర్ ది ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ దిస్ ఎర్త్. అంటే ఏ ఒక్క దేశానికో లేకుంటే ఏ ఒక్క పర్టికులర్ కాంటినెంట్కో సంబంధించిన అటువంటి అంశాలుగా కాకుండా యావత్తు మానవ జాతికి సంబంధించినటువంటి ఒక రిసోర్స్గా మనం పరిగణించవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసినట్టయితే కొత్తగా ఇరాన్ కొన్ని ప్రతిపాదనలు తీసుకొని ముందుకు వచ్చింది. అదేంటి అంటే హెర్మూజ్ స్ట్రైట్, ఆ జలసంధి దగ్గర ఉండేటువంటి భాగంలో సముద్రం కింద, అంటే అండర్ గ్రౌండ్ సీ కేబుల్స్ మనం చూస్తూనే ఉన్నాం. అసలు సీ కేబులింగ్ యాక్టివిటీ అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే ప్రపంచంలో అతిపెద్ద యాక్టివిటీ. మన ఇంటర్నెట్ డేటా ట్రాన్స్ఫర్ అంతా కూడా చాలా మటుకు ఈ అండర్ గ్రౌండ్ సీ కేబుల్స్ యొక్క కనెక్టివిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇప్పుడు సింగపూర్కు సంబంధించినటువంటి ఏషియన్ హబ్ కానివ్వండి, అలాగే యూరోపియన్ కేబుల్ స్టేషన్స్ కానివ్వండి, అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి డేటా కానివ్వండి, అలాగే అక్రాస్ ది వరల్డ్ చూసినట్టయితే AI డేటా ట్రాన్స్ఫర్, అలాగే మిలిటరీ ఇన్ఫర్మేషన్, అలాగే బిజినెస్ అండ్ కమర్షియల్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, ఇదంతా కూడా ఈ అండర్ గ్రౌండ్ సీ కేబుల్ నెట్వర్క్ పైన ఆధారపడి ఉంది. మరి ఇందులో ఏ చిన్న డిస్రప్షన్ వచ్చినా, డిస్టర్బెన్స్ వచ్చినా, ఏ విధమైనటువంటి ఒక ఇబ్బంది కలిగినా కూడా ప్రపంచం స్తంభించిపోయేటువంటి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే ఈరోజు మనం అంతా కూడా ఇంటర్నెట్ బేస్డ్ లివింగ్లో మనం ఉన్నాం. అలాగే మన యొక్క ప్రొఫెషన్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ఈవెన్ పాలిటిక్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్ అంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఇటువంటి డిజిటల్ వరల్డ్లో ఆ డిజిటల్ డేటా ట్రాన్స్ఫర్కు ఉన్నటువంటి